హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. మేము రీసెంట్గా సాలార్జంగ్ మ్యూజియంని విజిట్ చేసాము. సో దానికి సంబంధించిన వీడియోని ఆల్రెడీ ఒకటి పోస్ట్ చేసాము. మొత్తం ఒకే వీడియోలో పోస్ట్ చేయడానికి చాలా లెంతీ అవుతుందని ఇలా 2 వీడియోస్ కింద కన్వర్ట్ చేసాము. ఫస్ట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసాము, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇదైతే సెకండ్ వీడియో. సో ఈ వీడియోలో మేము ఇంకా చూడవలసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. సో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. సో ఇక్కడైతే మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు ఇలా మన స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్, వాళ్ళ చరిత్రలు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవి మనకు ఎంట్రన్స్లోనే ఉంటాయి. కూడా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మనం ఒక్కొక్కరి ఫోటో చూపించి వాళ్ళ హిస్టరీని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అంత బాగా రాశారు. ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇదైతే గుర్రపు బగ్గి అండి. సో దీని మీద చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ బొమ్మలు కూడా చెక్కారనమాట. ఒక్కొక్క సింహం అని, ఏనుగు, పులి, వాటిని కూడా సైజెస్ లాగా చెక్కారు. చాలా బాగుంది. అలాగే మనం ఇక్కడ మళ్ళీ ఇంకొంతమంది ఫొటోస్ని చూడొచ్చు. వాళ్ళ జీవిత చరిత్రలు, సరోజినీ నాయుడు గారు, దుర్గాబాయి దేశ్ముఖ్, వీళ్ళందరివి కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. సో అలాగే ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి గురించి ఇచ్చారు. అలాగే చిన్నప్పుడు ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమం గురించి విన్నాం కదా, దాని గురించిన మొత్తం చరిత్ర ఇచ్చారు. దానికి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ కొన్ని డిస్ప్లే చేశారు, మనం చూడొచ్చు, కాసేపు చదవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడంతా పహాడీ చిత్రకళ. ఇవన్నీ కూడా అప్పట్లో పహాడీ వాళ్ళు ఇవి చేత్తో వేయడం జరిగిందనమాట. ఈ ఆర్ట్ మొత్తం కూడా బాగుంది. ఇది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నిటిని కూడా ఒక్క ఫ్రేమ్లో మొత్తం కూడా పెయింట్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది ఈ పిక్చర్ చూశాక. గోల్కొండ కోట ఉంది, బిర్లా మందిర్ ఉంది, బుద్ధుడి విగ్రహం ఉంది, చార్మినార్ ఉంది, సైబర్ టవర్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకు డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఈస్టర్న్ బ్లాక్ ఎటువైపు ఉన్నాయి, వెస్టర్న్ బ్లాక్ ఎటు సైడ్ ఉన్నాయి అని చెప్పి వాటిని బట్టి మనం వెళ్ళి కూడా చూడొచ్చు. సో ఇక్కడైతే ఇవన్నీ అప్పట్లో వాళ్ళు వాడిన ఫర్నిచర్, సోఫాలు, కుర్చీలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా చూస్తున్నారు కదా, ఇవైతే డోలీలు అంటారు అనుకుంటున్నాను. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రానున్నది అప్పట్లో తీసుకువెళ్ళడానికి ఇవి యూజ్ చేసేవాళ్ళు. అవి కూడా కొన్ని ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. ఏ రాజ్యానికి అయితే సంబంధించి సైనికులు ఉంటారో వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళడానికి వీళ్ళను ఇందులో మోసుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఇవి కూడా బాగున్నాయి. అలాగే ఇక్కడ వాళ్ళు అప్పట్లో చేసిన డైనింగ్ టేబుల్స్ కూడా ఇక్కడ కొన్ని పెట్టారు. సో ఇది కూడా చాలా పెద్ద డైనింగ్ టేబుల్. ఇదైతే ఒక 13 మెంబర్స్ ఒకేసారి లేదా 14 మెంబర్స్ ఒకేసారి భోజనం చేయొచ్చు, అంత పెద్ద డైనింగ్ టేబుల్. అవి చూశారు కదా. అలాగే వాటికి డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉన్నాయి. ఒక్కొక్క థీమ్తో తయారు చేయబడినవి ఉన్నాయి. చాలా బాగుంది. చూస్తున్నారు కదా
ఒకే చైర్కి ఇలా త్రీ వేస్లో 3 డైరెక్షన్స్లో కూర్చునేలా దాన్ని చాలా బాగా చెక్కారు. అప్పట్లోనే వాళ్ళకంతా మంచి ఐడియా వచ్చిందా అనిపించింది. అసలు ఆ చైర్ చూసేసి చాలా బాగా అనిపించింది ఆ చైర్ అయితే నాకు. వాళ్ళు ఒక డిజైన్ వేసేసి దానికి ఒక మీనింగ్ ఉండేలాగా ఆ డిజైన్ కూడా మొత్తం వేశారు. ఎవ్రీథింగ్ అండి, ఒకటి కాదు ప్రతి దానికి ఒక మీనింగ్ అన్నట్టు అనిపిస్తూ ఉంది. వాళ్ళ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ప్రతి చిన్న వస్తువులో వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు దాన్ని చెక్కడం కానీ అప్పట్లోనే ఇంత బాగా థాట్ చేసి ఆలోచించి వాళ్ళు ఇవన్నీ తయారు. కలర్ వేసుకున్న సో 3 o'clock కదా 3 times అలా గంట మీద కొట్టేసి లోపలికి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఈ బ్లాక్లో అయితే అన్ని కరెన్సీస్ అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన నాణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేశారు. ఇవన్నీ మన ప్రెసెంట్ వాడుతున్న ఇండియన్ కరెన్సీ 10 రూపీస్ 1 రూపీ అవన్నీ పాతకాలం మనకి 1 పైసా 5 పైసలు అలాంటివి కూడా మొత్తం అన్ని డిస్ప్లే చేశారు ఇక్కడ. అలాగే పూర్వకాలం రాజులు వాడినటువంటి వాళ్ళు నాణ్యాలు ముద్రలు అంటారు కదా, అవి కూడా ఇక్కడ అన్ని కూడా డిస్ప్లే చేశారు. వాటి చరిత్ర కూడా ఉంది, మనం చూడవచ్చు చదవచ్చు.
శ్రీ మహారాజు. సో ఈయన పేరు మీదుగానే ఈ మ్యూజియం పేరు సాలార్జంగ్ మ్యూజియం అని వచ్చింది. సో ఇక్కడైతే వాళ్ళు వాడినటువంటి పింగాణీ పాత్రలు, టీ కప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. పింగాణీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనమైతే కప్పుల మీద కొన్ని పింగాణి వాటి మీద ఇప్పుడు మన ఫొటోస్ అవి వేయించుకున్నాం. కానీ అప్పటి కాలంలోనే వాళ్ళు వాడే వస్తువుల మీద చూడండి వాళ్ళు ఎలా అయితే పిక్చర్స్ వాళ్ళు వేయించుకున్నారో, ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించారు కదా, బాగుంది. సో ఇవైతే సిల్వర్తో తయారు చేసిన కొన్ని వస్తువుల్ని కూడా డిస్ప్లే చేశారు. చూడండి అవన్నీ ఎలా ఉన్నాయి. కొన్ని బాక్సెస్ ఉన్నాయి, కొన్ని సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళు ఒక్కొక్క బాక్స్ కానీ ఒక్కొక్క ఐటెంకి కానీ వాళ్ళ డిజైన్ అనేది డిఫరెంట్గా అలా వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూసారు కదా, ఈ బౌల్కి అయితే చాలా బాగా చేశారు ఈ డిజైన్ అనేది. చేసినటువంటి కొన్ని బొమ్మలు అయితే డిస్ప్లే చేశారు. అప్పట్లో సైనికులు, వాళ్ళ దగ్గర ఉండే అధికారులు, వాళ్ళందరి బొమ్మలు. సో అప్పట్లో అధికారులకు ఇచ్చేటువంటి బ్యాడ్జెస్ కానీ, వాళ్ళు ధరించినటువంటి పైన బెల్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు చెక్కతో తయారు చేసినటువంటి డెకరేటివ్ ఐటమ్స్, చిన్న చిన్న స్టూల్స్ అలాంటివి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు అప్పట్లో వాడిన ఇంటీరియర్ డిజైన్స్ అనుకుంటాను. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి కూడా చాలా డీటెయిలింగ్గా చేయబడ్డాయి. ఒక్కొక్క వస్తువు కూడా చెక్కడం కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మధ్యలో వచ్చేసి మీనింగ్ వచ్చేలాగా డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది. అక్కడ లోపల కూడా డిజైన్ వేశారు. ఎలిఫెంట్స్ ఉన్నాయి, సమ్ యానిమల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జేడ్ గది. జేడ్ అనేది ఒక స్టోన్ అన్నమాట, రాయి. ఆ రాయితో చేయబడిన వస్తువులు కానీ బొమ్మలు కానీ అవన్నీ కూడా ఈ రూమ్ లో డిస్ప్లే చేశారు. చూడండి అవన్నీ ఎలా ఉన్నాయో.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే అప్పట్లో ఏనుగులు ఇంకా గుర్రాల కోసం వాడినటువంటి తయారు చేయబడినటువంటి ఆభరణాలు. చిన్నగా ఉన్నాయి కొన్ని గుర్రాలకు, కొంచెం పెద్దగా ఉన్నవి హెవీ మెటల్స్ అన్నీ కూడా ఏనుగులకు వాడేవారంట. వాటికి ఆభరణాలుగా బయటికి వెళ్ళేటప్పుడు కానీ యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కానీ వీటిని అలంకరించేవారంట. చాలా బాగున్నాయి ఇవి కూడా.
వెస్ట్రన్ బ్లాక్లో ఉన్నటువంటి వస్తువులు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, ఇంకా వాళ్ళ పిక్చర్స్ కొన్ని అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి. ఇలా చాలా రకాలు ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు వాడినటువంటి గడియారాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా అవి. సో రకరకాల గడియాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఒక రోజంతా పడుతుందండి ఈ మ్యూజియంలో ఉన్నటువంటి వస్తువులన్నిటిని డీటెయిలింగ్గా చూసి వీటన్నింటిని అర్థం చేసుకోవడానికి, ఒక్కొక్క వస్తువు చూసుకుంటూ వెళ్ళడానికి కూడా. బట్ తీసుకున్న టికెట్కి చూసిన మ్యూజియంకి నిజంగానే వర్తి అనమాట. ఈ వస్తువులు మళ్ళీ మళ్ళీ మనము విడిగా బయట చూడలేము, ఎక్కడ చూడలేము. కానీ ఈ మ్యూజియంలో అప్పటి వస్తువులైనా ఎంతో జాగ్రత్తగా వీళ్ళు అందరూ చూసేలాగా డిస్ప్లే చేశారు. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే ఎస్పెషల్లీ ప్రతి వస్తువు దగ్గర అమ్మ ఇది ఏ వస్తువు, దీన్ని ఏమంటారు, దీన్ని దేనికోసం వాడతారు, కొన్ని తెలిసినవి అయితే వాళ్ళు చెప్తున్నారు, తెలియనివి అయితే కొన్ని ఇవి దేనికోసం వాడతారు అని చెప్పి అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. పిల్లలకి నిజంగా మంచి ఎడ్యుకేషన్ లానే ఉంటుంది. అప్పట్లో కొన్ని బొమ్మలు ఇలా ఉంటాయని, ఒక్కొక్కరు చేసే వృత్తుల పనులు, వాళ్ళ వస్త్రధారణ అవన్నీ కూడా బొమ్మల రూపంలో అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం చూపించవచ్చు, చెప్పొచ్చు ఈ విధంగా అని చెప్పేసి. మేము వెళ్ళిన రోజే కొంతమంది స్టూడెంట్స్ కూడా, స్కూల్ స్టూడెంట్స్ వచ్చారు. అలా పిల్లలకి చాలా మంచి ఎడ్యుకేషన్ లాగా చూపించినట్టు మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది ఇలాంటి మ్యూజియంస్ ద్వారా. ఇక్కడైతే అప్పట్లో వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు, గొడ్డలి, కత్తి, పెద్ద సైజు, చిన్న సైజు, ఇవన్నీ పొడవైన కత్తులు చాలా రకాలు ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, యుద్ధానికి వెళ్ళే సైనికులు అప్పట్లో ఎలా డ్రెస్ చేసుకునేవాళ్ళో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చూపించారనమాట. వాళ్ళకు ప్రొటెక్షన్ కోసము ఈ కవచం అన్ని ఇలా ధరిస్తారని చెప్పేసి మనకి ఇలా చూపించారు సింబాలిక్గా. ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐటమ్స్ పెట్టడం జరిగింది. ఒక చోట కత్తులు అని చెప్పి, ఒక చోట ఫోటో ఫ్రేమ్స్, వాళ్ళ చిత్ర కళాకరణ, అలాగే ఒక చోట దుస్తులని కానీ, ఒక చోట యానిమల్స్కి సంబంధించిన వస్తువులు, అలాగే ఇంటీరియర్ డిజైన్స్, సోఫాలు, అలా ఒక్కొక్క రూమ్ చూసుకుంటూ మనం అలా ముందుకు వెళ్ళిపోవచ్చు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బొమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. సో ఎస్పెషల్లీ ఆ బొమ్మకు ఉన్నటువంటి ఆ క్లాత్ డిజైన్ కూడా వాళ్ళు డీటెయిలింగ్గా చాలా బాగా చెక్కారు. ఈవెన్ ఆ క్లాత్ లేయర్స్ కూడా కనిపించేలాగా అంత బాగా చేశారు. అలాగే ఇక్కడ మనకు కావాలంటే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది, మనము కావాలంటే తినొచ్చు. సో ఈ వీడియో ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. ఇలా మా సాలార్జంగ్ మ్యూజియం విజిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ మాకైతే మాత్రము. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్. సో అలాగే ఇంకేమైనా విజిట్ చేయాలి ప్లేసెస్ అలాంటివి ఏమైనా ఉన్నా లేదా ఎనీ కన్సర్న్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.